జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి, ఏది మరొక మారు చెప్పు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ కల్పించుకొని, నా విషయంలో చొరవ చూపించి కల్పించుకొని చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ నాకు సహాయం చేయాలని. నువ్వు నాకు ఒక కొబ్బరి లౌజులని సహాయం చేసి పెట్టాలి. ఏంటి ఒక కోట తాగి పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి గారే నన్ను కాపాడాలని. కాపాడు బాబా, పెద్దయ్య బాబా. నిన్ను కాపాడే పొజిషన్ నాకెక్కడ వచ్చిందిరా? హలో మమ్మీ, ఇప్పుడు మీడియా లైవ్ లో ఉన్నా నేను. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు దాన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే సారీ సార్. మీడియా వారు నేను ఒక ప్రశ్న అడుగుతారు. ఇంత జరుగుతుంది, మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమనరా అని చెప్పి నా ముందు ఒక బ్రదర్ ఉన్నారు. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? నువ్వేం చెప్తావమ్మా? మగాడా? వాడి మొహం మీసం వచ్చిన ప్రతివాడి మగాడేనా? రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏంటది? అతను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వచ్చి లొంగిపోతాడు అనేది కూడా అధికారులు ఎదురు చూశారు. బెయిల్ గడువు ముగిసినా బోరుగడ్డ మాత్రం లొంగిపోలేదు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. కోర్టు ఆదేశాలను బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ మాత్రం లెక్క చేయలేదు. దీన్ని పోలీస్ పిచ్చుకోకలతో కనిపించాలరా మచ్చా. టెర్రరిస్టుల కంటే ఎక్కువ టార్చర్ అయిపోయిందిరా దీంతో. నాకు చచ్చిన పోగొట్టుకుందాం. సాయికృష్ణ, బోరుగడ్డ హాజరు కాకపోవడంపై పోలీసులు ఏమంటున్నారు? అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అడ్రస్ పెట్టు. ఎక్కడున్నా వస్తాను నేను ఇప్పుడు. సాయంత్రం కల్లా రాజమండ్రి జైలు దగ్గర సరెండర్ అవ్వాల్సి ఉంది, కానీ అవ్వలేదు. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే ఈ పరిస్థితుల్లో అతని కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు ఎదురు చూశారు. సూర్యుడు అయిపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా? అన్యాయంగా నా పైన కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. హైకోర్టు 41 నోటీస్ ఇమ్మని చెప్తున్న తర్వాత కూడా నన్ను వేధిస్తా ఉన్నారు. దాంతో ఇప్పుడు ఏపీ హైకోర్టు బోరుగడ్డ అనిల్ కి సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. కింద పైన తిరగకపోతే జాగాలు కూర్చోలేవు, మెత్తగా అడుగుతారేటండి. అవసరమైతే చెన్నై నుంచి ఫ్లైట్ లో వచ్చైనా సరే జైల్లో లొంగిపోవాల్సిందే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. ఫేక్ సర్టిఫికేట్ పెట్టి మధ్యంతర బెయిల్ పొందారని పేర్కొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎంత దారుణమైన కోర్టుకి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టే ఒక సిచ్యువేషన్ నెలకొన్నదంటే ఇది చాలా రేరెస్ట్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. చార్లెస్ శోభరాజ్ తర్వాత బోరుగడ్డ అనిలే ఆ స్థాయిలో పెట్టాడని అనుకోవాలి. మనం గర్వించాలో బాధపడాలో ఆ తెలివితేటలకి. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. ఊళ్ళు ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? కాదా తోలు మందం వేధమని. వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వెంటనే లొంగిపోవాలని అనిల్కు ఆదేశాలు. చెన్నై నుంచి విమానంలో వచ్చి లొంగిపోవాలని ఆదేశాలు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జీప్ లో కాదు, ఫ్లైట్ లో వెళ్ళాలా? ఫ్లైట్ లోనా వెళ్ళొస్తారండి. మరోవైపు బెయిల్ పొందే సమయంలో బోరుగడ్డకు పూచీకత్తుగా ఉన్న వారి వివరాలను జైలు అధికారులు పోలీసులకు సమర్పించారు. ఆ సత్యబాబు గడేడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? హైకోర్టు నుంచి బెయిల్ పొందిన బోరుగడ్డ ఇప్పుడు తన మాయలను చూపిస్తున్నాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చినట్టయింది నా పరిస్థితి. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. హైకోర్టు హెచ్చరించడంతో మీడియా కంట పడకుండా ఉదయం 6:30 సమయంలో జైలు అధికారుల ఎదుట లొంగిపోయాడు. అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా. ముందుగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, కడప అవినాష్ రెడ్డి గారికి, బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధారాణి గారికి, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున
కాశీనాయన క్షేత్రానికి నేను రావడం జరిగింది. ఎందుకు అడుగు తింటానికా? ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. అంటే అన్ని దానాల్లోకి అన్నదానం మహా అద్భుతం, మహా గొప్ప దానం అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ప్రసాదం ప్రసాదం హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను, నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకునేటువంటి పీఠాపురం పీఠాధిపతి తగ్గించుకుంటే మంచిది. మన పీఠాపురం పీఠాధిపతి ఉన్నారు కదా, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? ఆ దగ్గర 100 ఏళ్ళు బతకరా? అది ఎలాంటిదో తెలుసా నీకు? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి తిరుగుబతులు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చూసిన వాళ్ళు ఎంత లాభమో. ఒక్కోసారి నష్టం కూడాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. కానీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా సేపు ఇక్కడ ఉంటే ఈ దరిద్రం మనకు అనుకుంటుంది. పదవయ్యా. మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. ఏంటది? వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన పోటీల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నారు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. ఫీట్ స్లిప్ ఆన్ ద ఎలిఫెంట్. ఓకే అంటే ఏనుగు కూడా కాల్ జారుతుందని ఇంగ్లీష్ లో చెప్పాను సిస్టర్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ఆడుదాం ఆంధ్ర పేరుతో పోటీలు నిర్వహించింది. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు అవకతవకలు జరిగినట్లు భారీగా ఆరోపణలు వచ్చాయి. అసలు రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి, అది మర్చిపోకయో. దాదాపు 125 కోట్ల నిధులు గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. డబ్బులు పేరు చెప్తే చాలు తెరిచింది నోరు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇచ్చిన కిట్స్ ఎలాంటి నాణ్యత లేదన్నారు. తయారు చేయడం కొని ఒక్క వారం కూడా కాలేదు, పైగా సంవత్సరం గ్యారెంటీ ఒకటి ఇచ్చావు. హెవీ ట్రాఫిక్ లో వెళ్తుంటే పట్టుమంతే కూర్చుంది. ఇందులో భారీ అవినీతి జరిగిందని ఏసీబీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో రోజా అవినీతిపై ఆధారాలతో సహా బయటకొచ్చాయి. ఈ క్రమంలో త్వరలో రోజా అరెస్ట్ అవ్వడం ఖాయమని కనిపిస్తోంది. అంతా సక్కంగా జరగాల. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.